దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మన హెబ్రీ పత్రికని ధ్యానించుకొని వస్తున్నాం. హెబ్రీ పత్రిక 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ దినం ధ్యానించబోతున్నా. కనుక జాగ్రత్తగా మనసుని కేంద్రించి జాగ్రత్తగా వినండి. ఒక సేవకుడు ఇలాగ చెప్పారు, వాక్యం వింటున్నప్పుడు అది అరగంట వాక్యమైనా గంట వాక్యమైనా ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా యేసయ్య వ్యక్తిగతంగా ఏదో ఒక విషయంలో మాట్లాడతారంట. ప్రతి ఒక్కరితో కనీసం ఒక 5 నిమిషమైనా ఆ 5 గంట సేపు వాక్యంలో అరగంట వాక్యంలో ఒక 5 నిమిషాలైనా యేసయ్య వ్యక్తిగతంగా మాట్లాడతారంట. కనుక ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యంని మనం ధ్యానిస్తాం. నేను మీకు ఆశీర్వాదమైన మీకు మంచి వాక్యాల్ని అందించవచ్చు. కానీ నేను స్వస్థత గురించి ఒక పర్యాయం 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు స్వస్థతని గురించి మీతో వాక్యం పంచుకున్నాను. పరిశుద్ధ ఆత్మని గురించి ఒకసారి పంచుకున్నాను. అలాగే చేసిన అద్భుతాల గురించి పంచుకున్నాను. ఎందుకు ఆదివారం మీతో ఇలాంటి విషయాన్ని పంచుకోలేదంటే యేసే ఎప్పుడు కూడా అద్భుతాల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన దగ్గర వచ్చిన వాళ్ళకి స్వస్థతను ఇచ్చారు, అద్భుతాల కార్యం చేశారు, కానీ ఎక్కడ కూడా వాక్య రూపంలో అద్భుతం చేయటం అద్భుతం ఎలా జరిగింది, అద్భుతం పొందుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాక్యాలు ఎక్కడ కూడా యేసయ్య చెప్పలేదు. అలాగే స్వస్థతని గురించి వాక్యం చెప్పలేదు. బైబిల్ ఎక్కడ కూడా మీరు స్వస్థత పొందాలంటే ఎలా ఉండాలి, ఇలాంటిదంతా నేర్పించలేదు. కనుక యేసయ్య మనకు నేర్పించిన దాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగనే మనకు వాక్యంలో ఎన్నో సత్యంని పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంచారు. మన పరలోక రాజ్యం వెళ్ళే ముందు కనీసం బైబిల్లో అన్ని మనం పూర్తి చేసిన వాళ్ళుగా ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళి నిలబడినప్పుడు మనం ధ్యానించని వచనం కూడా ఉండకూడదు. బైబిల్లో చదవని ఒక వచనం కూడా ఉండకూడదు. బైబిల్లో తెలియని కార్యం ఒకటి ఉండకూడదు. పరిశుద్ధ ఆత్మదేవుడి మనకు అలాంటి కృపని అనుగ్రహించాలి. మనం మరణించే ముందు లేదా యేసయ్య వచ్చే ముందు ఎంత వాక్యంని మనం నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి. అదే ఆశ. యేసయ్య మన దగ్గర కోరుకుంటున్న విషయం ఏంటంటే వాక్యములకు లోబడాలి. యేసయ్య దానికి ఒక ఉదాహరణ చెప్పారు. 2 ఇల్లు కట్టారంట. ఒకరేమో పెద్ద బండ మీది బండని ఎలా పగలగొడుతున్నారు, డైనమైట్ పెట్టి దాన్ని బండని లోపల పగలగొట్టి లోపల నుండి పునాది వేసి పెద్ద బిల్డింగ్లు కడుతున్నది మనం చూస్తున్నాం. అలాగే ఒక వ్యక్తి ఇసుక మీద పునాది వేసి కట్టారంట. ఇసుక మీద అంటే కొంచెం లోతుగా, ఆయన కూడా లోతుగానే తవ్వి ఉండవచ్చు, లోతుగా తవ్వి పునాది వేసి ఉన్నాడు. ఇద్దరు కూడా బ్రహ్మాండమైన మంచి ఇల్లు కట్టుకున్నారంట. వరద వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, గాలి విసిరిందంట, కానీ బండ మీద కట్టిన వారి ఇల్లు నిలిచి ఉందంట, ఇసుక మీద కట్టిన వాళ్ళ ఇల్లు కూలిపోయిందంట. ఇది యేసయ్య చెప్తున్నది మన విశ్వాస జీవితం గురించి యేసయ్య చెప్తున్నారు. అనగా మన క్రైస్తవ జీవితంలో స్థిరమైన పునాది యేసయ్య మీద వేయబడి ఉండాలి, వాక్యం మీద వేయబడి ఉండాలి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అంటే కొందరు ఉంటారు, సేవకులు మా అన్న, మా అక్క, మా పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళ మీదే వాళ్ళ పునాది ఉంటుంది. కొంతమంది సేవకులు ఇలాగూ వాక్యంలో చెప్పటం నేను విన్నాను, అనగా డిస్కషన్లో చెప్పటం నేను విన్నాను. కొంతమంది ఇలా ఉంటారు, బైబిల్ చెప్పటం ఉంచండి, మా సేవకుడు చెప్పారు అంతే, మా సేవకుడు చెప్తే అది నిజం, ఆయన చెప్పేదే, బైబిల్ని ఉంచండి, మా సేవకుడు చెప్పారు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు. అసలు బైబిల్ ఇంట్లో చదవరు, కానీ ఆ సేవకుడు చెప్పే వాక్యం వింటా ఉంటారు. ఆయన ఆన్లైన్లో ప్రోగ్రాం పెడుతున్నారు, ఇంట్లో ఉంటారు, ఇంట్లో కూర్చొని వాక్యంని చదవని క్రైస్తవులు అందరూ మోసపరచబడతారు. నీ సేవకుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత ఆత్మీయుడైనా సరే, నీకు వ్యక్తిగతంగా దేవుని ఎరిగి ఉండాలి. నీకు దేవుని వ్యక్తిగతంగా ఎదిగి ఉండాలి. వాక్యంని నీకు నువ్వు చదవాలి, బైబిల్ని తీసి చదవాలి. సేవకుడి దగ్గర వాక్యం వింటప్పుడు నీలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుని స్వరం నువ్వు వినగలుగుతావు. నీలో పరిశుద్ధ ఆత్మదేవుడు లేకపోతే
దేవుని సేవకుడు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండి వాక్యం అందించినా కూడా నీవు ఆ వాక్యముని పొందుకోలేవు. కనుక నీ విశ్వాస జీవితం స్థిరంగా బలంగా ఉండదు. విశ్వాస జీవితం స్థిరంగా లేని వారు జీవితం ఎలా ఉండిద్దంటే, ఏదో ఒక వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను గాయపరిస్తే నువ్వు అలిగి చర్చి మానుకుంటావు, లేదు నేను వేరే చర్చికి వెళ్ళిపోతా అంటావు. ఏదైతే నిష్కారణముగా ఏదో నచ్చలేదు, ఏదో ఒక కారణం, ఎవరో చర్చిలో నీకు అన్ని బాగున్నా కూడా నీ స్నేహితుడు నీ స్నేహితురాలు నేను ఇంకా ఈ చర్చికి వెళ్ళను, నేను వెళ్ళట్లేదంటే అయితే నేను కూడా నీతో నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను. ఇదంతా స్థిరమైన పునాది లేని క్రైస్తవ జీవితం. మన దేవుని పిల్లలకు స్థిరమైన పునాది ఉండాలి. అది ఎలా ఉండాలంటే, కొన్నిసారి పెద్ద పెద్ద చెట్లు తుఫానుకి కింద పడిపోయి ఉండదు, వేరంతా బయట వచ్చి ఉంటుంది. అంత పెద్ద చెట్టు పడి ఉంటుంది, పక్కన చిన్న చిన్న చెట్లు స్థిరంగా ఉంటుంది. చెట్టు ఎంత పెద్దదని కాదు, అది ఎంత లోతుగా వేరు ఉన్నదని అదే ప్రాముఖ్యం. అనగా నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవురాలుగా ఉన్నావు, నువ్వు బాప్తిజం పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయింది, చిన్నప్పటి నుండి క్రైస్తవురాలు, లేదు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్రైస్తవుడు, అదంతా కాదు. నీ వేరు ఎంత లోతుగా ఉన్నది. చెట్లు చూస్తే చాలా బ్రహ్మాండమైన పెద్ద చెట్టు, కానీ తుఫానికి కూలిపోతుంది. కారణం వేరు లోతుగా లేదు. నీ వాక్యంలో, నీ పునాది వాక్యంలో ఉండాలి. నీ వేరు లోతుగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పరలోకపు తండ్రి తోటమణి అంట. ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన పెద్ద కత్తిరిని తీసుకొని ఏ కొమ్ముల్లో ఫలము రావట్లేదో అనవసరమైనంతా హీస్ ప్రూనింగ్, ఆయన నరికివేస్తున్నారంట. నీలో ఏదైతే ఏ జీవితం ఫలం ఇవ్వట్లేదో పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ నాలుకని గురించి మాట్లాడాలి, నీ కళ్ళని గురించి మాట్లాడాలి, నీ ఆలోచన గురించి మాట్లాడాలి, నీ హృదయం గురించి మాట్లాడాలి, నీ చేతులతో చేసిన పనిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి, నువ్వు ఇతరులతో కలిగి ఉన్న సహవాసం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి, నీకు ఇచ్చే మనసు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి. నీవు ఎక్కడెక్కడ ఫలం ఇవ్వట్లేదో అదంతా దేవుడు కట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఫలం ఇచ్చే చెట్టు ఆయనకు కావాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను గాయపరిచి నిన్ను సరిచేస్తా ఉంటారో అప్పుడు నువ్వు ఇంకా ఎదుగుతావు, ఫలంతో ఫలిస్తావు. ఒక తండ్రి అడిగారంట, ఒక చిన్న పాప అడిగిందంట, డాడీ ఈ చెట్టు ఎందుకు ఇంత చక్కగా బాగా ఎదిగి మంచి ఫలం వస్తుంది, ఈ చెట్టు ఇంత పెద్దగా ఉంది కానీ ఎందుకు ఫలం ఇవ్వట్లేదంటే ఆ డాడీ చెప్పారంట, నీవు ఈ ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వాలని నేను చేశాను. ఈ చెట్టుని నేను చిన్నగా ఎదుగుతున్నప్పటి నుండే నేను దీంట్లో అవసరం లేనిదంతా నేను నరికి వేస్తా వచ్చాను కనుక ఇది బలముగా ఎదిగింది, ఫలం ఇస్తుంది. కానీ ఈ చెట్టుని నేను మొలిచి వచ్చినప్పటి నుండి నేను అలాగే వదిలేశాను కనుక అది బండగా పెద్దగా ఎదిగింది కానీ దాంట్లో ఫలం ఇవ్వట్లేదు, దానివల్ల ఉపయోగం లేదు. యేసయ్య నీతో మాట్లాడకపోతే, పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో మాట్లాడి నీ పాపములు ఎత్తి చూపించి నిన్ను సరి చేయకపోతే నువ్వు దేవుని దృష్టిలో లేవునర్థం. నిజముగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారంటే నిన్ను సరి చేస్తూనే ఉంటారు, నిన్ను గాయపరుస్తూనే ఉంటారు, నీ ఎక్కడెక్కడ బాగలేదు నిన్ను సరి చేస్తూనే ఉంటారు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి వెళుతున్నావు కానీ నువ్వు ఎక్కడ బాగలేదో అక్కడ ముట్టుకోలేదంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు ముట్టుకోలేదంటే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు తృణీకరించబడిన స్థానంలో ఉంటున్నావు అని అర్థం. నువ్వు దేవునికి కొంచెం దూరంగా ఉంటున్నావు అని అర్థం. నువ్వు ఈ చేతిలో గాయం ఏర్పడిందని నువ్వు ట్రీట్మెంట్కి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే ఈ చేతిలో నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ గాయంని డాక్టర్ అసలు ముట్టుకోవట్లేదు, ఈ చేతికి మందేసి బాగా ఇచ్చి పంపిస్తున్నారంటే ఆ డాక్టర్ నిన్ను మోసం చేస్తున్నారని అర్థం. నిజమైన డాక్టర్ అయితే ఎక్కడ నీకు గాయం ఉందో అక్కడే నీకు అయ్యో నొప్పి పడుతుంది కేకలు వేసినా కూడా దాంట్లో ఉన్న దాన్ని అన్ని తీసి దాన్ని బాగు చేయటానికే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఏ పాప బ్రతుకులో జీవిస్తున్నావో, ఎక్కడ దేవునికి విరోధముగా జీవిస్తున్నావో, దేవునికి అయిష్టమైన జీవితంలో జీవిస్తున్నావో దాన్ని గురించి పరిశుద్ధ ఆత్మ దేవుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీతో మాట్లాడకపోతే
నిన్ను యేసయ్య ప్రేమించట్లేదని అర్థం. నువ్వు యేసయ్యకు సన్నిహితంగా లేవని అర్థం. నువ్వు యేసయ్య స్వాధీనంలో లేవని అర్థం. నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నావు, నువ్వు యేసయ్య నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నావంటే ఏ విషయంలో నువ్వు మారాలో ఆ విషయంలో గురించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నీకు చాలా బాధగా అనిపించవచ్చు, కానీ యేసయ్య ఆలోచన చేస్తున్నది, ఆశపడుతున్నది అంతా మనం మారాలి. నాకు ఆర్థికంగా అవసరం లేదా? నాకు స్వస్థత అవసరం లేదా? నాకు ఆర్థిక ఆశీర్వాదం కావాలి. ఆర్థికంగా నాకు ఏ కొరత లేకుండా ఉండాలి. ఆర్థికంగా అప్పు లేకుండా ఉండాలి. ఆర్థికంగా సమృద్ధి కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఒక్క రోగం కూడా శరీరంలో ఉండకూడదు. కానీ వాటి అన్నిటికంటే ఆత్మీయ జీవితం ప్రాముఖ్యం. ఆత్మీయ జీవితంలో యేసయ్య ఏ విషయంలో సరిచేయమంటున్నారో ఆ విషయంలో మనం సరి చేసుకుంటే మిగిలినది యేసయ్య చూసుకుంటారు. ఆత్మీయ జీవితం అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యం. స్వస్థత కంటే, ఆర్థిక అవసరతల కంటే ఆత్మీయ జీవితం ప్రాముఖ్యం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మీయంగా మనల్ని ఆశీర్వదించడం కంటే ఆత్మీయంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. ఆరోగ్యంగా మనల్ని చేయటం కంటే ఆత్మీయంగా చేయాలని ఆశపడుతున్నారు. ఈనాడు ఆత్మీయంగా బాగున్న వాళ్ళు దేవుని పిల్లలైనా లేరు. దేవుని అస్సలు ఎరగని వారు, యేసు ప్రభువు అంటే తృణీకరించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, వాళ్ళు ఆర్థికంగా చాలా బాగున్నారు. ఎన్నెన్నో కంపెనీలు, కోట్లు, లక్షలు డబ్బులు కలిగి ఆస్తి పనులుగా మంచి ఇంట్లో మంచి అన్ని మంచిదిగా కలిగి ఉన్నారు. అది కాదు ఆశీర్వాదం. వాళ్ళు మరణిస్తే మధ్య రోజు నరకంలో ఉంటారు. కానీ మీరు నేను ఈ లోకంలో మంచి ఇల్లు లేకపోవచ్చు, మంచి వస్త్రాలు లేకపోవచ్చు, మంచి సంపాద్యం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, మన చుట్టూ మనుషులు లేకపోవచ్చు, కానీ మీరు నేను మరణిస్తే మన పరలోకంలో యేసయ్యతో పాటు ఉంటాం. హల్లెలూయా! అది గొప్ప ఆశీర్వాదం. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం అది. స్వస్థత కాదు, ఆర్థికంగా మన అవసరతలంతా తీర్చడం కాదు. మనం దేవునికి ఇష్టముగా జీవిస్తే ఆర్థికంగా కూడా ఆశీర్వదిస్తారు. మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే మనల్ని ఏ రీతిలో మన అవసరతలు తీర్చాలో యేసయ్య తీరుస్తానే ఉంటారు. ఆర్థికంగా మనకు కావలసిన శక్తిని, బలంని ఇస్తుంటారు. మనకు కొన్నిసారి ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ మీరు పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉంటే, పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకం పడి ఉంటే శరీరంలో ఎన్ని బలహీనతలు, అనారోగ్యములు ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటారు. అన్ని ఆరోగ్యముతో, బలముతో మంచిగా ఉండేవారి కంటే ఆరోగ్యం లేక పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉన్న వాళ్ళే నిజమైన ఆశీర్వాదం పొందినవారు. హల్లెలూయా! నిజమైన ఆశీర్వాదం కలిగిన వారు ఎవరంటే ఆరోగ్యం లేదు, చేతిలో డబ్బు లేదు, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మనుషుల చుట్టూ లేరు, ఎక్కువ స్నేహితులు లేరు, ప్రేమించేవారు లేరు, మంచి ఇంట్లో లేరు, మంచి వస్త్రాలు లేదు, కానీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నవారే నిత్యముగా ఆశీర్వదించబడినవారు. కానీ ఈ లోకంలో మనం ఆశీర్వాదం అంటే నేను కారు కొన్నాను, బైక్ కొన్నాను, ఇల్లు కట్టుకున్నాను, నా అప్పులు తెచ్చాను, అంతా కూడా ఆశీర్వాదమే, అంతా ఆశీర్వాదమే. కానీ దేవుని ఇచ్చే ఆశీర్వాదం పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉండటం మాత్రమే. కనుక మన వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నామంటే యేసయ్యకు సన్నిహితంగా రావాలి, యేసయ్యకు దగ్గర ఉండాలి, యేసయ్య మీద ఆనుకొని ఉండాలి, యేసయ్య మన చేతుల్ని పట్టుకొని మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం యేసయ్యకు సన్నిహితం ఉన్నప్పుడే ఐక్యం కలిగి ఉంటాం, మంచి సహవాసం కలిగి ఉంటాం. యేసయ్య అదే ఆశపడుతున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుని ఉద్దేశం అంతా కూడా మనల్ని యేసయ్యకు దగ్గర తీసుకురావాలి, యేసయ్యకు దగ్గర తీసుకురావాలి. మన ఆత్మ యేసయ్య ఆత్మకు సన్నిహితంగా ఉండాలి. మన వాక్యమునకు లోబడాలి. అయ్యో వాక్యం ఇలా చెప్పారు కదా అని చెప్పి వాక్యంకు భయపడాలి, దేవునికి భయపడాలి. అలాగే తగ్గింపు కలిగి ఉండాలి, చాలా తగ్గించుకునే మనస్సు ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఈనాడు చాలా మంది వాళ్ళు కట్టుకుంటున్న బిల్డింగ్ని బట్టి గర్విస్తున్నారు, గర్వపడుతున్నారు. నా బిల్డింగ్నే చూస్తావా, నేను ఎంత పెద్ద ఇల్లునే కట్టుకున్నాను,
నా సంస్థను చూసావా, నా ఆస్తిని చూసావా, నా బండిని చూసావా, నా కార్ని చూసావా, నా బంగారాన్ని చూసావా? నేను సేవకునిగా ఎన్నడూ బంగారం వేసుకోవటం తప్పు అని నేను ఎప్పుడు చెప్పను. మీ ఇంట్లో మీ భర్త పువ్వు వేసుకొని ఉండాలని ఆశపడుతున్నారా? తలకు పువ్వు వేసుకుంటే తప్పులేదు. చర్చికి తలకు పువ్వు వేసుకొని రావటం తప్పులేదు. యేసయ్య నేను ఎన్నడూ కూడా ఎందుకు తలకు పువ్వు వేసుకొని చర్చికి వచ్చావు? అన్ని మంచి వ్యక్తియే, కానీ బంగారం ఎందుకు వేసుకున్నావు? కనుక నేను నరకు పంపిస్తాను అని పంపించేది ఎవరిని? నీ తలలో పువ్వు వేసుకున్నావు, బంగారం వేసుకున్నావు, నువ్వు పొట్టు పెట్టుకున్నావు కనుక నేను నిన్ను నరకం పంపిస్తున్నా కాదు. ఎందుకు కూడా భారతదేశ సాంప్రదాయం మాత్రమే. మీ భర్త నువ్వు పొట్టు పెట్టుకోవాలని ఆశపడుతున్నారా? నీ భర్త వద్దని చెప్తే మీరు మీ అత్తగారు పెట్టుకోమన్నారు, లేదు మీ స్నేహితులు పెట్టుకోమన్నారు అంటే పెట్టుకుంటే తప్పు. నీకు కావాల్సిన నీ పిల్లలు కాదు, నీ పిల్లలు చెప్తున్నారు నీ భర్త తలకు పువ్వు వేసుకోమంటున్నారా? ఎప్పుడు పువ్వుతోనే ఉండాలి. చర్చికి వెళ్తే పువ్వు వేసుకొని వెళ్ళమంటున్నారా? పువ్వు వేసుకొని రా. నీ భర్త నీలో ఆశపడింది నువ్వు చేయాలి. పిల్లలు ఆశపడుతున్నారు కనుక వేసుకుంటున్నాను అది కాదు. నువ్వు బంగారం వేసుకోవటంలో తప్పు లేదు, కానీ బంగారాన్ని ప్రేమించటం తప్పు. మనందరికీ డబ్బు అవసరం, బంగారం కొనక ఉండొచ్చు, లక్షలు బ్యాంకులో మనం కలిగి ఉండొచ్చు, అది విలువైనదే, బంగారం విలువైనదే. కనుక బంగారం కలిగిన తప్పు లేదు, చాలా డబ్బు కలిగి ఉన్నది తప్పు లేదు. కానీ డబ్బు మీద మనసు ఉండకూడదు, బంగారం మీద మనసు ఉండకూడదు. నీ భర్త పొట్టు వేసుకోమన్నారు, పువ్వు వేసుకోమన్నారు, బంగారం వేసుకున్నారు కనుక నువ్వు వేసుకోవటం తప్పు లేదు. కానీ నేను అందరికీ చూపించుకోవాలని బంగారం వేసుకొని వస్తే అది పాపం. నేను రోడ్డు మీద వెళుతుంటే నా చీరకు తగినట్లుగా, నా జుట్టుకు తగినట్లుగా నేను అందంగా అందరు రోడ్డు మీద వెళితే అందం కనపడాలని చెప్పి నువ్వు పువ్వు వేసుకొని వెళితే అది పాపం. అర్థమవుతుందా? మనం చేసేది మన ఉద్దేశంలో దేవుడు చూస్తున్నారు. చేసే పనినే కాదు, మనం చేసే పనినే కాదు, ఉద్దేశంలో దేవుడు చూస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నా? మన ఉద్దేశం ఏంటి? మనం మాట్లాడే మాటలు వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? చేసే పని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? మన దేవుని సన్నిధికి వచ్చామంటే మన ఉద్దేశం ఏంటి? ఉద్దేశంని దేవుడు చూస్తున్నారు. కనుక దేవుని పిల్లలముగా మనం ఆత్మీయ జీవితంలో బలపడాలి. అనగా దేవుని భయం కలిగి ఉండాలి. ఇంట్లో, పనిచేసే చోట్లో, బంధువుల దగ్గర వెళ్ళిన దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలి. అదే నిజమైన భక్తి. దేవుని భయముతో జీవించాలి. దేవుని వాక్యమునకు లోబడాలి. తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. అదే పరిశుద్ధ ఆత్మదేవుడు మన దగ్గర కోరుకుంటున్నారు. చూడండి, ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. మైక్ తీసుకొని తెలుగులో చదివి సహాయం చేయండి. ఫర్ 4వ వచనం, ఫర్ హీ హస్ సెడ్ సమ్వేర్ కన్సర్నింగ్ ది సెవెంత్ డే, and God rested on the seventh day from all his works. And again in this passage, they shall not enter my rest. దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదిను కాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ యేసయ్య 7వ దినం అంటే వాస్తవంలో విశ్రాంతి దినం అంటే అది శనివారమే, ఆదివారం కాదు. శనివారమే విశ్రాంతి దినం. కానీ మనం అనుకూలంగా ఆదివారం అందరికి సెలవు కనుక ఆదివారంనే ఆరాధన దేవుని సన్నిధిలో గడుపుటకు మార్చుకున్నారు కనుక అలాగే జరుగుతున్నది. మనం ఆదివారం ప్రాముఖ్యం కాదు, శనివారం ప్రాముఖ్యం కాదు, అన్ని దినములు ప్రాముఖ్యమే. అయితే మనం కొందరు చెప్తారు లేదు శనివారం మాత్రమే మనం దేవుని ఆరాధించాలి అని చెప్పి కొందరు చెప్తుంటారు. శనివారమే నిజమైనది, శనివారం రాత్రి ప్రార్థనే. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళు రాత్రి సాయంత్రం నుండి ఒక దినం ప్రారంభమైంది. మనకు ఉదయం నుండి ఒక దినం ప్రారంభం అవుతుంది, కానీ వాళ్ళకు సాయంత్రం నుండి ఒక దినం ప్రారంభం అవుతుంది. కనుక శనివారం రాత్రి వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. మనకు ఆదివారం శనివారం అనేది కాదు.
మనం సమకూడితే అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు రావాలి. మన సమకూడితే ఏక మనసు కలిగి ఉండాలి. మన సమకూడితే ఒకరిని ఒకరు గౌరవించాలి. మన సమకూడితే అందరికి తగ్గింపు కలిగిన మనసు ఉండాలి. మన సమకూడితే హృదయపూర్వకంగా యేసయ్యను మాత్రమే హెచ్చించాలి, యేసయ్యను మాత్రమే గణపరిచాలి. మన సమకూడితే మన ఉద్దేశం అంతా దేవుని ఎరగాలి. నేను ఈరోజు యేసయ్యకు సన్నిహితంగా రావాలి, ఏదో ఒక సత్యం నేను నేర్చుకొని వెళ్ళాలి, అది ప్రాముఖ్యం. కానీ మన శనివారం సమకూడడం, ఆదివారం సమకూడడం కాదు. వారంలో అన్ని రోజులు యేసయ్య పరిశుద్ధపరిచాడు. అయితే మనం చూస్తున్నాము, యేసయ్య దేవుడు ఈ లోకంలో అన్నిటిని సృష్టించిన తర్వాత ఆయన 7వ దినంన విశ్రమించారంట. దానికి అర్థం ఏంటంటే యేసయ్య అలసిపోయి విశ్రాంతి తీసుకోలేదు. మనం ఈ లోకంలో మనకు విశ్రాంతి అంటే మనం అలసిపోతే విశ్రాంతి తీసుకుంటాం. దేవుడు అలసిపోవటం వలన విశ్రాంతి తీసుకోలేదు. దేవుడు మానవుడికి అనగా ఆదాము అవ్వకు నేర్పించుటకు ఒక కార్యం చేశారు. 6వ దినం జంతువుల్ని మనుషుల్ని దేవుడు చేశారు. జంతువుల్ని మనుషుల్ని దేవుడు చేశారు. జంతువుల్ని మట్టితోనే చేశారు, మనుషుల్ని మట్టితోనే చేశారు. కానీ జంతువులకు మనుషులకు ఉన్న తేడా ఏంటంటే తనలో ఉన్న జీవంని ఊదారు, మనుషుల్లో జీవంని ఇచ్చారు. మనుషుల తను జీవంని ఇచ్చారు కనుక సజీవుడిగా అయ్యారు. మనకు దేవుడితో అనుబంధం ఉంది. ఇప్పుడు 6వ దినం మనుషులు చేశారు కనుక అది దేవునికి 6వ దినం. కానీ ఆదాము అవ్వకు 7వ దినం వారి జీవితంలో మొదటి దినం. అర్థమవుతుందా? 6వ రోజు దేవుడు ఆదాము అవ్వని చేశారు. 7వ రోజు దేవునికి విశ్రాంతి దినం. కానీ ఆదాము అవ్వకు మొదటి దినం. అనగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు నీ జీవితంలో మొదటి స్థానాన్ని నాకు ఇవ్వాలి, మొదటి దినం నా సన్నిధిలో గడపాలి. నువ్వు తర్వాత వేసే వాళ్ళకి ఆదాము అవ్వకు ఏం పని ఇచ్చారు? భూమిని సేతుపరచుటకు పని ఇచ్చారు. కనుక ఇప్పుడు నువ్వు పని చేయక ముందు నా సన్నిధిలో గడుపు. రేపటి నుండి మీరు ఏం చేస్తారు? పనికి వెళ్ళిపోతారు. దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ రోజు నా ముందు గడుపు, ఈ వారంలో ఈ దినం నా ముందు గడుపు, నాతో గడుపు, నా సన్నిధిలో ఉండు. ఆదాము అవ్వకు అది 7వ రోజు, దేవుడికి 7వ రోజు. ఆదాము అవ్వకు అది మొదటి రోజు. కనుక మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే మనకు విశ్రాంతి ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నారు, దే షల్ నాట్ ఎంటర్ మై రెస్ట్. అనగా మీరు మొదటి దినం దేవుని సన్నిధిలో గడపకుండా ఎక్కడెక్కడో పెళ్లిలోనూ, ప్రయాణంలోనూ, బంధువుల ఇంట్లోనూ, ఇళ్లలోనూ గడుపుతుంటే మీకు ఆ వారమంతా విశ్రాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు. ముందు నా సన్నిధిలో గడుపు. ఈ వారమంతా నీకు నెమ్మది, సమాధానం. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి కానాను దేశం నుండి తీసుకొచ్చి మీరు లోన వెళ్ళండి, ప్రవేశించండి అని చెప్తే వాళ్ళు భయపడి అక్కడ ఆగిపోయారని పోయిన వారం మనం ధ్యానించాం. దానివల్ల దేవుని కోపం వాళ్ళ మీద వచ్చిందని 3వ అధ్యాయం చివరి భాగంలో కూడా మనం దీర్ఘంగా మనం ధ్యానించాం. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నది ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. అనగా విశ్రాంతి అనగా పాపము నుండి విశ్రాంతి. మన నిద్రపోతున్నాం. నిద్ర నుండి లేచిన తర్వాత మన అప్పు బాధ పోతుందా? లేదు శరీరంలో ఉన్న బలహీనత పోతుందా? లేదు, కొంచెం శరీరంలో అలసట పోతుంది, అంతేకాని మన రోగం స్వస్థ పొందట్లేదు, లేదు ఏ సమస్య కూడా పరిష్కారం మాట్లేదు. అయితే విశ్రాంతి అనగా మన ఆత్మకు విశ్రాంతి. అదే యేసయ్య మత్తయి రాసిన 11వ అధ్యాయం 25-26లో చెప్పారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేని గురించి ప్రయాసం? 1000 రూపాయలని 2000 రూపాయలుగా ఎలా మార్చాలి? ఆ ప్రయాసమా? లేదు, ఎంత లోతుగా నేను తవ్వితే ఏదైనా బంగారం దొరికిందా? ఈ ప్రయాసమా? ఈ ప్రయాసం కాదు. నన్ను ఈ పాపం నన్ను ఏలుతుంది, కానీ ఈ పాపం నేను జయించలేకపోతున్నా, నేను బూతులు మానలేకపోతున్నా, నేను అవిధేయత కలిగి ఉన్నాను, నేను లోబడలేకపోతున్నా. కొందరు చచ్చినా లోబడలేదు. నేను లోబడలేకపోతున్నాను, నాకు తగ్గింపు రావట్లేదు. కొందరు ఏమంటారు, నేను ఇంతే,
నీ నోటి ఫలం నువ్వు అనుభవిస్తావని దేవుని మాట సెలవిస్తుంది. నువ్వు అలాగే ఉంటావు, నేను మార్చలేదు, నేను ఇలాగే అంటే అలాగే నేను మారాలండి. నేను చేసిన తప్పే, నేను ఉంటున్న విధానం తప్పే, నేను మారాలి, ప్రయత్నం చేస్తున్నా, దేవుడు సహాయం చేయాలంటే యేసయ్య మార్గకి సహాయం చేస్తాడు. నేను ఇంతే అంటే నువ్వు అలాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలు అయినా. అయితే యేసయ్య చెప్తున్నారు, ఏ విషయంలో మీరు ప్రయాసపడుతున్నారు? యేసయ్య మత్తయి రాసిన 5వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్పారు? ఆకలి తప్పికొని ఉన్నవారు ధన్యులు అన్నారు. అలాగే ఆకలి తప్పికొని ఉన్న వాళ్ళు ధన్యులు అంటే భిక్షగారులు అందరూ ధన్యులా? లేదు. పాపంని జయించాలి, ఈ విభచార బుద్ధి పోవాలి, ఈ మోహపు ఆలోచన పోవాలి, మనం మోహపు చూపు నుండి విడుదల కావాలి. మనసులో మనం మామూలుగానే ఉంటాం, కానీ మనసులో ఒక స్త్రీ పురుషులతో ఉండవచ్చు, ఆలోచనలో మనం ఒకరితో కలిసి ఉండవచ్చు, దేవునికి విరోధమైన కార్యాలను మనసులో చేస్తూ ఉండవచ్చు. బయట బాగానే ఉంటాం, ఆ స్త్రీ ఎక్కడో ఉంటారు, ఆ పురుషులు ఎక్కడో ఉంటారు, కానీ మన మనసులో వాళ్ళతో కలిసి కాపురం చేస్తుంటారు. యేసయ్య చెప్తున్నది, ఆకలి తప్పికంటే అయ్యా ఈ చెడ్డ ఆలోచన నాకు రాకూడదు, ఈ హృదయంలో ఉన్నది రాకూడదు. ఇది యేసయ్య చెప్తున్నది. విశ్రాంతి అనగా ఆత్మల విశ్రాంతిని గురించి యేసయ్య చెప్తున్నారు. ఆత్మల విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే మన పాపముల నుండి విడుదల కలుగుతున్నప్పుడు మాత్రమే. యేసయ్య పాపములను క్షమించే దేవుడు మాత్రమే కాదు, కానీ పాపం నుండి విడిపించే దేవుడు. ఆయన రక్షకుడు అనగా యేసయ్యని మన రక్షకుడు అంటున్నామా, యేసయ్య క్షమించే దేవుడు అంటున్నామా? యేసయ్య రక్షకుడు కదా. రక్షకుడు అనగా యేసయ్య పాపములను క్షమించే దేవుడు మాత్రమే కాదు, క్షమించిన పాపం నుండి ఇంకా ఆ పాపములను చెయ్యకుండా మనకు సహాయం చేసి రక్షించే దేవుడు. కనుక మనకు విశ్రాంతి ఆత్మలో కావాలి, పాపం నుండి విశ్రాంతి కావాలి. అదే యేసయ్య చెప్తున్నారు, ప్రయాసపడుతున్న వారు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అనగా మీరు జయించలేని పాపం నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, అవిశ్వాసం నుండి విడుదలను ఇస్తాను. కొందరికి అవిశ్వాసం జీవితంలో అప్పుడప్పుడు అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది. మనం జయించాలి. విశ్వాసముతో నా హృదయంలో నింపండేసి అని చెప్పి ప్రార్థన చేయాలి, నమ్మాలి. మనం యేసయ్య దగ్గర ఆ విశ్రాంతిని అడగాలి. ఎందుకంటే అవిశ్వాసంతో ఎవరు ఏది పొందుకలేరని చెప్పి యాకోబు పత్రిక 1:6 వచనంలో చదువుతున్నాం. విశ్వాసం లేకపోతే మనం పొందుకోలేము, విశ్వసిస్తేనే పొందుకుంటాం. రెండు మనసుతో మనం ప్రార్థన చేసి ఏమి పొందుకోలేము. అవిశ్వాసం పాపం. అలాగే ప్రార్థన చెయ్యక ఉండటం పాపం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తను ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చెయ్యక ఉండటం పాపం. దేవుని వాక్యంని అజ్ఞానం కలిగి ఉండటం పాపం. దేవుని వాక్యం మీద అవగాహన ఉండాలి, దేవుని వాక్యం లోతుగా చదవాలి. మీ చదువుకి ఇచ్చే ప్రాధాన్యతనే పిల్లలు మీరు దేవుని వాక్యంని చదువుటకి ఇవ్వాలి. మా పిల్లల్ని ఎన్నో పర్యాయం ఎగ్జామ్ ఉన్నా కూడా ముందు బైబిల్ చదివి నువ్వు చదువుతావు. పొద్దున లేపండి అంటారు, పొద్దున బైబిల్ చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. మా పిల్లలు అన్నిట్లో పాస్ అయ్యారు, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. మనం ఏమంటాం, పొద్దున లేచి ఎగ్జామ్, పొద్దున ఇంకా ప్రిపేర్ అవ్వాలి, మమ్మీ డాడీ నేను లేపండి అంటే పొద్దున లేపి చదవమంటాం. మేమేం చేస్తాం, పొద్దున లేచి బైబిల్ చదివి ప్రే చేసుకుని తర్వాత చదువు. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలి. మనం దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఎంత గణపరుస్తామో అంతగా దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తారు, అంతగా మనల్ని గణపరుస్తారు. కనుక విశ్రాంతి అనేది ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశం, కానీ మనకు విశ్రాంతి అనేది, కొత్త నిబంధనలో విశ్రాంతి అనేది పాపము నుండి విడుదల. ఒకప్పుడు పొగ తాగి ఒకప్పుడు మందు తాగి ఉన్నవాళ్ళు రోజు డబ్బు ఇంట్లో గొడవే జరుగుతూ ఉండేది కదా. ఇంత డబ్బు పెడుతున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం. కానీ ఇప్పుడు పూర్తిగా పొగ తాగటం, మందు తాగటం మానిన తర్వాత దానికి మనం ఖర్చు పెట్టట్లే. ఇప్పుడు దాని గురించిన బాధ లేదు, అవునా? దాని గురించిన బాధ లేదు, ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే యేసయ్య రక్షించారు, మార్చారు. అలాగే ప్రతి ఒక్క విషయం, ఒకప్పుడు సినిమా పాటలు పాడేవాడిని, కానీ ఇప్పుడు సినిమా పాటలే అసలు వినట్లేదు. ఒకప్పుడు నేను బూతులు మాట్లాడేవాడిని, ఒకప్పుడు అబద్ధం చెప్పేవాడిని. నోరు తెరిచి కొందరు అబద్ధం చెప్తానే ఉంటారు. నాకు కొన్ని కుటుంబాలని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉండింది.
ఎంత అబద్ధాలు నోరు ఇప్పితే కుటుంబం నోరు తెరిస్తే అబద్ధం ఆడుతూనే ఉంటారు. ఏం మాట్లాడినా అబద్ధం మాట్లాడతారు. అంటే ప్రారంభంలో నేను చాలా బాధపడేవాడిని. తర్వాత నేను తెలుసుకున్నాను, వాళ్ళు చాలా భయంకరమైన ఒక ఊపిలో ఉన్నారు. యేసే వాళ్ళని రక్షించాలంటే ముందు పేతురు సముద్రంలో మునిగేసాగను. యేసే అని పిలుస్తున్నప్పుడు యేసే ఆయన బయట తీశారు. లోన ఉన్నవారు నన్ను కాపాడండి ప్రభు అని అడిగితేనే బయట తీస్తారు. ఆ బూతుల నుండి అయ్యా బూతులు నేను మానాలి ప్రభువా, అబద్ధం మానాలి ప్రభువా అని మనం అడిగితేనే యేసే సహాయం చేస్తారు. కొందరు ఇంకా చెడ్డ జీవితంలో జీవిస్తా రకరకాలుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ జీవితంని మార్చడానికి యేసేనే సహాయం అడగాలి. నువ్వు ప్రార్థన చేయక ఉంటున్నావా? చిన్న ప్రార్థన చేసుకొని, అంటే ఎప్పుడు ప్రార్థన చేయటంలో ప్రార్థన అస్సలు చేయలేకపోతున్నావంటే ఏదో పాపంలో పట్టబడి ఉన్నావు అర్థం. నీకు తగ్గింపు లేదంటే ఏదో బలమైన పాపంలో పట్టబడి ఉన్నావు అర్థం. నువ్వు చేసిన పాపం ఒప్పుకోలేకపోతున్నావంటే నువ్వు భయంకరమైన బంధకంలో ఉన్నావు అర్థం. ఒక దురాత్మ నిన్ను పీడించి ఉన్నదని అర్థం. ఎందుకంటే దురాత్మ పట్టిన వాళ్ళు తమ పాపంను ఒప్పుకోరంట. నువ్వు చిన్న సమస్యని పెద్ద సమస్యని అని చెప్తారు కదా, గోళ్ళతో తీసేదాన్ని గొడ్డరి దాకా తీసుకొచ్చారంట. ఆ గోళ్ళతో తీసే సమస్యని గొడ్డరి దాకా తీసుకొస్తున్నారంటే దురాత్మ ఉందని అర్థం. ఎందుకంటే దురాత్మ ఉన్నవాడు, ఒక వ్యక్తి దురాత్మ పట్టి ఉన్నాడంట. బైబిల్లో రాయబడి ఉన్నది, తను తాను గాయపరుచుకొని వచ్చి ఆ దారిలో ఆ మార్గంలో వచ్చేవారిని గాయపరుస్తారంట. దురాత్మ పట్టిన ఒక వ్యక్తి తమ జీవితంలో పాడు చేసుకొని చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం అంతా పాడు చేస్తుంటారు. ఆ దురాత్మ పట్టిన వ్యక్తి తను తాను గాయపరుచుకొని ఎదుటి వ్యక్తి అందరినీ గాయపరుస్తారంట. మార్గంలో వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు అందరినీ గాయపరుస్తారంట. నీ జీవితం ఇతరులకు ఇబ్బందికరంగా ఉంది, నువ్వు సంతోషంగా లేవు, సమాధానంగా లేవు, నీ వల్ల ఇద్దరు కూడా సంతోషంగా లేరు, సమాధానంగా లేరంటే నువ్వు పశ్చాత్తాప మనసు నీలో కలగట్లేదంటే దురాత్మ నీలో ఉందని అర్థం. దురాత్మ పట్టిన వాళ్ళే పశ్చాత్తాపం వాళ్ళకి కలగదు. నాకు రక్షణ కావాలి అని చెప్పి మనసు కలగదు. వాళ్ళు దాంట్లోనే సమృద్ధిగా ఉంటారు. ఆ దయ్యం పట్టిన వ్యక్తి దగ్గర యేసయ్య వస్తున్నారు. ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఏం చెప్పారు? దయ్యం పట్టిన వ్యక్తి దగ్గర యేసయ్య వచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఏం చెప్పాడు? సమయంలోకి ముందే ఎందుకు వచ్చారు? మీరు మమ్మల్ని తీర్పు తీర్చే సమయం ఉంది కదా, ఎందుకు ఇప్పుడే వచ్చారు? ఓ దేవుడి కుమారుడా, మీరెవరో మాకు తెలుసు, ఎందుకు వచ్చారు? దెయ్యం పట్టినవాడు, అయ్యా దెయ్యం పట్టినవాడు తనకు తనగా వెళ్ళి అయ్యా నాకు దెయ్యం పట్టింది, నన్ను బాగు చేయండి అడిగారా? లేదు. దెయ్యం పట్టిన వాళ్ళకు పశ్చాత్తాపం కలగదు. తాము గాయపరుచుకుంటారు, తమ జీవితంలో గాయపరుచుకుంటారు, నెమ్మది లేక ఉంటారు, సమాధానం లేక ఉంటారు, శాంతి లేక ఉంటారు. ఎదుట దారిలో మార్గంలో వెళ్ళే వారిని కూడా వాళ్ళకి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. మనమే ప్రార్థన చేయాలి. యేసయ్య ఆయన కొరకు ఎవరు రావట్లా. ఒక తల్లి వాళ్ళ కుమార్తెకి దెయ్యం పట్టిందంటే యేసయ్యను వచ్చి బ్రతిమలాడుతుంది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టి ఉంది, ఆవిడ బాగు చేయండి. ఒక తండ్రి కుమారుడిని తీసుకొచ్చాడు, ఈయన నిప్పులోను నీళ్ళలోను ఈ దెయ్యం పడేస్తుంది, నా కుమారుడిని బాగు చేయండి అని చెప్పి ప్రార్థించి అడిగారు. కానీ అక్కడ దెయ్యం పట్టి వెళ్ళిన వాడిని సమాధిలో ఉంచేశారు. ఎవరు ఆయన కొరకు వచ్చి అడగట్లేదు. ఒక శతాధిపతి అయితే వాళ్ళ ఇంట్లో పనివాడికి బాగలేకపోతే యేసయ్యను వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా పనివాడు బాగలేదు, వచ్చి బాగు చేయండి. కానీ ఆ దెయ్యం పట్టిన వాడి కొరకు వచ్చి బ్రతిమలాడేవారు ఎవరు లేరు. ఇప్పుడు ఆయనకు విశ్రాంతి కావాలి, ఆయన కొరకు ఎవరు రావట్లేదు. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? ఆయనే వెతికి వెళ్ళారు. ఆయనే వెతికి వెళ్ళి ఆయనకు విశ్రాంతిని కలుగచేశారు. దానికి మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మనకు విశ్రాంతి కావాలి. ఒకరి సమస్యను యేసయ్య దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకు కలిసి ప్రార్థన చేస్తున్నాం? ఒకరి సమస్యను ఒకరు భరించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరి భారంలో ఒకరు భరించాలంట. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి. కొందరు ఇబ్బందికరమైన ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నవారిని యేసయ్య తనకు తానుగా వెతికి వెళ్తున్నారు. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఒకే చోట్ల పడి ఉన్నాడంట. ఆయనకు విశ్రాంతి లేదు. 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఎలా ఉంటది? ఒక నెల రోజులు
ఒకే గదిలో మిమ్మల్ని పెట్టేశారు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఒక నెల రోజులు ఎలా ఉంటుంది? నేను ఇలా విన్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ జైల్లో ఉన్న వాళ్ళకి సినిమా చూపిస్తారంట, మళ్ళా రోజు బయట వాళ్ళని పని ఉంటుందంట, సెల్లోనే 24 గంటలు ఉండరు, ఇలా బయట ఉంటుందని చెప్పి అలా విన్నాను. నాకు పూర్తిగా అది తెలియదు. చూడండి, మనకు విశ్రాంతిని వేసే ఇచ్చటకే వచ్చారు. మనకు ఆత్మకు విశ్రాంతి కావాలి. దానికి ప్రార్థన చేసేటప్పుడు ఒకరి భారంలో ఒకరు భరిస్తున్నా. ఎందుకు ప్రార్థన అవసరం ఉంది? కొందరు ఉంటారు, ఏం చేస్తారు, ప్రార్థన అవసరం ఏం లేదు, ఏం లేదు, ప్రార్థన అవసరం నిజంగా లేదా? అందరికి ప్రార్థన అవసరంతో ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి ఏం చెప్పుకోలేదు అని అనుకుంటారు. ఏం చెప్పం ప్రార్థన అవసరం. మన సంఘంలో అయితే ఎవరికి ప్రార్థన అవసరం ఎక్కువ ఉండదు. ఎక్కువ ప్రార్థన అవసరంతో ఉన్న వ్యక్తి అంటే సేవకుడు నేనే. కొన్నిసార్లు మనం నోరు తెరిచి చెప్పము. ఒకరి భారంలో ఒకరు భరించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం యేసయ్య శిలువ మరణ పొందక ముందు యేసయ్య 8 మందిని అక్కడే వచ్చారు. బాబు, మీరందరూ శుభ్రంగా పడుకొని నిద్రపోండి సరేనా అని చెప్పి యోహాను, యాకోబు, పేతురుని మాత్రం తీసుకొచ్చి వాళ్ళని ఒక చోటులో నాతో పాటు మెలుగు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి యేసయ్య దూరంగా వెళ్ళి ఏడిసి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తున్నారంట. చెమ్మటంతా రక్త బిందువులుగా మారిందంట. మళ్ళా వచ్చి ప్రార్థన చేసినారని చూస్తే శుభ్రంగా నిద్రపోతున్నారంట. నాతో పాటు గంట సేపు కూడా ప్రార్థన చేయలేదా? ఆత్మలో ప్రార్థన చేయాలని ఆశగానే ఉండిద్ది, కానీ శరీరం ఏం చెప్పింది? పొద్దున్న చేస్తాను అని, రాత్రి చేస్తాననేది. శరీరం బలహీనమైనది. యేసయ్య ఈ లోక పాపం కొరకు సిలువేయబడక ముందు శిశువులు ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. కనుక మనం ఒకరికొకరు ప్రార్థన చేయడం, కోరుకోవటంలో తప్పులేదు. ఒకరి భారంలో ఒకరు భరించాలి. ఒకరితో ఒకరు అవసరతల్ని, సమస్యల్ని, కష్టాలను పంచుకొని నా కొరకు ప్రార్థన చేయండి అనే విషయంలో తప్పులేదు. మనకు కావాల్సింది ఆత్మకు విశ్రాంతి కావాలి. సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే ఒక బలం వచ్చింది. చాలా భారంతో వస్తారు. సంఘంలో అందరూ భారంతో ప్రార్థన చేస్తే ఎలా ఉండిద్ది? ఒక మనసులో ఒక విశ్రాంతి కలిగింది. యేసయ్య అద్భుతం చేస్తారు, యేసయ్య జవాబిస్తారు, నా బిడ్డ పాస్ అయింది, ఉద్యోగం వచ్చింది, ఈ సంబంధం కలిసి వచ్చింది, జరిగిద్ది, నా కుమారుడు బాగుపడతాడు. ఒక విశ్వాసం వస్తుంది. అదే విశ్రాంతి, అదే విశ్రాంతి. దేవుడు విశ్రాంతిని మనసులో కలుగజేసిన. రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయాసపడ్డారంట. ఉదయకాలం విసిక్కిపోయారు. బాధతో సముద్రంలో ఉంటే యేసయ్య చెప్తున్నారు, కొంచెం లోతుగా వెళ్ళండి, వలయండి. పడవు నిండి, ఇంకా ఒక పడవు నిండి మునిగేటట్లుగా యేసయ్య చేపలను ఇచ్చారంట. ఇప్పుడు మనసు ఎలా ఉండిద్ది? మనసులో ఉన్న భారం అంతా పోయి ఉంటుంది. నా అప్పు తీరిపోయిందప్ప, తీసుకెళ్ళి అమ్మితే అప్పంతా తీరిపోయింది. ఇంట్లో ఉన్న అవసరం అంతా వచ్చేసి తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకోవచ్చు. ఏ సమస్య అంతా తీరింది. విశ్రాంతి. మన ఆత్మీయంగా దేవుడికి లోబడితే అన్ని రీతిలో యేసయ్య మనకు అన్ని రీతిలో విశ్రాంతిని కలిగించేస్తాడు. మనసులో ఉన్న భారం, వేదన అన్నిటినీ యేసయ్య తీసివేస్తాడు. మనకు దేవుడే బలంని, శక్తిని ఇస్తాడు. ఇప్పుడు 6వ వచనంలో చదువుతాం. Therefore, since it remains for some to enter it, and those who formerly had good news preached to them failed to enter because of disobedience. 6వ వచనం చదవండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదన్నమాట నిశ్చయం కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. చాలా మంది పాత నిబంధనలు చూస్తున్నాం, ప్రవక్తల ద్వారా దేవుడు మాటను పంపిస్తానే ఉన్నారు. ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తున్నారు, కానీ వాళ్ళు ప్రవక్త మాట వినలేదు, దేవునికి లోబడలేదు, కనుక వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదంట. ఈనాడు కూడా యేసయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ మన అవిధేయత వలన మనం విశ్రాంతి పొందుకోవట్లేదు. విశ్రాంతి లేదు, అవిధేయత. విధేయత కావాలి. మీ పిల్లలు మీకు లోబడకపోతే మీరు సంతోషపడతారా? సంతోషపడతారా? కొందరు సంతోషపడతారులే. పిల్లలు చర్చిగా అంటే లేదు, పని ఉందంటే చర్చికి రాకపోతే సంతోషపడుతున్నారు, బాధపడతా ఉన్నారు. అయ్యో నా పిల్లలు చర్చికి రాకుండా ఇలా ఉంటారు, ఇంతకాలం సండే స్కూల్కి వెళ్ళట్లా, చర్చికి వెళ్ళట్లా, బాధపడుతున్నారా? లేదు, ప్రశాంతంగానే ఉన్నారు.
చర్చికే వెళ్ళకుండా, సండే స్కూల్కే వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా కూడా మనం ఏం చెప్పట్లే పిల్లల్ని. స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్కి వెళ్ళు అని అరుస్తాం, కానీ చర్చికి వెళ్ళకపోతే అదే కోపం చూపిస్తున్నారా, బలవంతం చేస్తున్నారా? సండే స్కూలే కదా, చర్చే కదా ఏసే ప్రేమ కలిగిన దేవుడా. టీచర్ అయితే యాబ్సెంట్ వేస్తారు, కొడతారు, ఏదైనా నీకు ఆ రోజు లెసన్ పోయింది. చర్చిలో వాక్యం పోతే ఏమైంది? స్కూల్లో అలా అనుకోవచ్చు కదా, ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే రేపు చెప్తారు. ఆలోచన చేయము, అంత ప్రాధాన్యత ఇవ్వము. పిల్లలకు చదువుకి ఇచ్చే ప్రాధాన్యతనే దేవుని వాక్యంలో వాళ్ళకు పట్టులేదే, ప్రార్థన లేదే, ప్రాధాన్యత ఇవ్వము. అవిధేయత, ఇదంతా కూడా అవిధేయత. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్కూల్ కంటే ఉరుకుతారు కదా, పొద్దున్న లేసినప్పటి నుండి కేకలు కదా, ఉరుకుతాం. కానీ చర్చికి వీధిలో రథంని లాగుతారు కదా, ఎలా లాగుతారు? రథం లాగటానికి ఎలా వస్తారు? ఎలా వస్తారండి? పట్టు చీర కట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, బంగారం వేసుకొని, చక్కగా రెడీ అయ్యి ఆ రథాన్ని ఎలా లాక్కొస్తారు? రథం ఎలా వెళ్ళింది? చిన్నగా కదా. నీకు తెలీదా? ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? లాగితే చిన్న కదలిద్ది కదా, అలా చక్కగా రెడీ అయ్యి రథంలా బయలుదేరి వస్తుంటారు. స్కూల్కి ఎలా వెళ్తుంటారు? చొక్కా వేసుకో, ప్యాంట్ వేసుకో, షూ వేసుకో, పరిగెత్తి ఆటో వచ్చేసింది, టైం అయింది, ఉరుకుతారు. కానీ దేవుని సన్నిధికి చక్కగా రెడీ అయ్యి స్కూల్కి అవసరమైంది, వద్దు అన్నవద్దు, నేను పెడతాను, నువ్వు రెడీ అవుతా ఉండు, నేను పెడతా ఉంటాను అని అమ్మ చెప్పిన, వద్దు నేను మధ్యాహ్నం చూసుకుంటాను, లేదు టైం లేదంట. కానీ చర్చి కంటే 2 గంటల కళ్ళు తిరిగిపోయింది, అన్న నింది బయలుదేరి వెళ్తాను. అదే కదా. స్కూల్లో 8 గంటలు, స్కూల్లో 9 గంటలకు ప్రారంభం అయితే 1 గంటక, 4 గంటలు ఏం కాదు తినక స్కూల్కి వెళ్తే. కానీ ఆదివారం తినక వస్తే చర్చిలో 2 గంటలు పడిపోతాం కదా. మనం విధేయత అనగా పరిశుద్ధ ఆత్మ దేవునికి యథార్థ జీవితంలోకి రావాలి. ఇదే యథార్థత. ఈ 6వ వచనం చెప్తుంది, చాలా మందికి సువార్త ప్రకటించబడిందంట. చాలా మందికి సువార్త ప్రకటించబడింది. ప్రవక్తుల ద్వారా దేవుడు అన్ని చెప్పారు, మోసే ద్వారా అన్ని చెప్పారు, కానీ వాళ్ళు విధేయత చూపించలేదు. దేవునికి విధేయత చూపించకపోవటం వలన వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారట. ఇశ్రాయేలు ప్రజలు అహిత్తు నుండి బయలుదేరిన 20 లక్షల మంది కానాన్ దేశంలో ప్రవేశించలేదు, కేవలం అవిధేయత. మోసే దగ్గర దేవుడు చెప్పారు, ఆయన స్వయంగా తన వేలుతో రాసి ఆ 10 ఆజ్ఞలు పంపిస్తే కోపంతో దేవుడు రాసిచ్చారని కూడా ఆలోచన చేయకుండా ముక్క కాలగొట్టేస్తారంట. దేవుడు ఆ బండతో మాట్లాడు, నా పరిశుద్ధతని కనపరచంటే, మూర్ఖులారా నేను మీ కొరకు నీళ్లు తీసుకురావాలని కొండని 2 పర్యాయం కొట్టారంట. దేవుడు చెప్పారు, నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు కనుక నువ్వు కానాన్లో ప్రవేశించలేదు. అంతే. మనకు కూడా సువార్త ఎన్నో సత్యములు వింటానే ఉన్నాం, కానీ దేవుని మనం అంతగా గణపరచలేకపోతున్నాం. ఇప్పుడు 7వ వచనం, He again fixes a certain day, today, saying through David after so long time, just as been said before, today if you hear his voice, and today do not harden your hearts. దేవుడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. చూడండి, ఇక్కడ ఏమి పరిశుద్ధాత్మ చెప్తున్నారు అంటే, దేవుడు చెప్తున్నారంటే 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూస్తే, ఈ రోజు మీరు మాటను వినకపోతే, మళ్ళా 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ రోజు అనగా ఉండగానే ఒకరిని ఒకరు హెచ్చరించండి. మళ్ళా 15వ వచనంలో ఈ రోజు మీరు దేవుని స్వరమును వింటే, మరలా 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ రోజు అనగా ఈ రోజే. దేవుడు ఎప్పుడు కూడా ఈ రోజు మారు మనసు పొందు, ఈ రోజు నీ జీవితం నీకు అంటారు. సాతాను ఏం చెప్తాడు, అమ్మా ఈరోజు చర్చికి రండి అమ్మా. వస్తామండి, మన చర్చి, మేము ఎక్కడికి వెళ్ళము.
ఇక్కడ కూడా రారు. చెప్పే మాట ఇదే, ఎక్కడికి వెళ్ళము, వస్తే అక్కడికే వస్తాం, కానీ ఇక్కడికి రారు. ఏ రేపు వెళ్తాం, వచ్చే ఆదివారం వెళ్తాం. సాతానుడు ఇదే చెప్తాడు, వచ్చే ఆదివారం. తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే ఈరోజు, రేపు నీది కాదు, రేపు నీది కాదు, ఈరోజు. ఈరోజు 5 సార్లు మనం చూస్తున్నాం, ఈరోజు ఈరోజు ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదంతా ఈరోజు ఈరోజు. సాతానుడు ఏం చెప్తాడంటే రేపు, తర్వాత చూస్తాం, ఇంకా వయసు ఉంది, పిల్లలకు బాప్తిసం ఇవ్వాలంటే ఆలోచన చేస్తాం. ఎందుకు? బంధువులు ఒప్పుకోరు. బాప్తిసం తీసుకొని ఒకవేళ అందరు కలిసి ఒక అంత్య విభాగం చేస్తే ఏమైంది? రేపు రేపు వాయిదా వేస్తా ఉంటాం. ఈ రోజు అని ఉండగానే మన దేవునికి జీవితం సమర్పించాలి, మన హృదయం కఠినపరచుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు కూడా తను గ్రంథంలో రాస్తున్నారు, మన ఈ రోజు మారు మనసు పొందాలి. 8వ వచనం, for if Joshua had given them rest, he would not have spoken of another day after that. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేస్తే ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. ఇప్పుడు మనం యెహోషువ 21వ అధ్యాయం 44వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోషువ 21వ అధ్యాయం 44వ వచనంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అన్ని చోట్ల విశ్రాంతిని కలుగజేశారంట. అనగా ఎలా విశ్రాంతి వాళ్ళు కలిగింది? యెహోషువ పోరాడారు, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు కనుక విశ్రాంతి. యెహోషువ 21వ అధ్యాయం 44వ వచనం. అయితే విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే మనం ప్రయాసపడాలి. ఊరికనే కూర్చుంటే విశ్రాంతి రాదు. పాపం గురించి పశ్చాత్తాపడాలి. అది చదవండి అమ్మా. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేశారు. అన్ని దిక్కుల నుండి విశ్రాంతి కలుగజేస్తారంట. అనగా శత్రువులే లేరు. శత్రువులందరినీ వాళ్ళ చేతికి అప్పగించారంట. అన్ని దిక్కు నుండి విశ్రాంతి ఇచ్చారంట. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు? మన శత్రువు ఎవరు? నా అక్క ఆస్తి ఎక్కువ తీసుకెళ్ళిపోయింది, అలాగా కాదు. మనకు శత్రువు ఎవరు? మన పాపం. మన పాపమే మన శత్రువు. ఏం చేసిద్ది ఈ శత్రువు? మనకు విశ్రాంతి లేకుండా చేసేసిద్ది. దేవునికి దగ్గర లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, సంతోషం లేకుండా, పరలోకం చేరకుండా ఈ శత్రువు మనకు విరోధంగా పోరాడుతుంది, నరకం తీసుకెళ్ళేటకు పోరాడుతుంది. ఇప్పుడు అన్ని దిక్కు నుండి మనకు విశ్రాంతి కావాలి. శత్రువులందరి మీద విశ్రాంతి కావాలంటే యేసయ్య పాపమును క్షమించి ఆ పాపం నుండి మనల్ని విడిపించాడు. అదే మనకు కావాలి, ఆ విశ్రాంతి. యెహోషువ ఈ లోక ప్రకారంగా విశ్రాంతిని కలుగజేశారు, కానీ ఆత్మీయమైన విశ్రాంతి దేవుడు మాత్రమే కలుగజేశారు. 9వ వచనం, సో దేర్ రిమైన్స్ a Sabbath rest for the people of God. ఈ విశ్రాంతి ఎవరికి? 9వ వచనం చదవండి మా. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ఇస్తారంట. లోకంలో ఉన్నవారు కాదు విశ్రాంతి. విశ్రాంతి మీకు నాకే దేవుడు ఇచ్చుటకు వచ్చారు. యేసే వచ్చింది మీ పాపం నుండి, నా పాపం నుండి రక్షించుటకు వచ్చారు. దేవుని ప్రజలకు విశ్రాంతి. ఎవరు యేసేను వెతుకుతున్నారో వారికి విశ్రాంతి. ఎవరు వాక్యంలో చదువుతున్నారో వారికి విశ్రాంతి. ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారికి విశ్రాంతి. ఎవరు పరిశుద్ధ ఆత్మకు ప్రాధాన్యత ఇస్తున్నారో వారికి విశ్రాంతి. విశ్రాంతిని ఇచ్చుటకు దేవుని పిల్లలకే విశ్రాంతి, లోకంలో ఉన్న వారికి కాదు. చాలా మంది సువార్త కుటుంబంలో ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా దగ్గర రండి అంటారు. కాదు, విశ్రాంతి దేవుని పిల్లలకే విశ్రాంతి. ఈనాడు ఎంతమంది నిజమైన విశ్రాంతితో జీవితాన్ని కొనసాగిస్తున్నారు? మనకు కావలసింది విశ్రాంతి. పోయిన వారం నాకు కూడా విశ్రాంతి లేదు, క్షమించలేకపోతున్నాను. మనసులో చేసిన నాకు పరిచయం లేకుండా, పరిచర్యని పాడు చేసి, ద్వారాలంతా మూసివేసి, ఒంటరివాడిగా చేసి, ఎవరిని మాట్లాడలేకుండా చేసి నరకం చూపించారు. బాధ బాధ బాధ. నేను ఇప్పుడు ఏ బంధకంలో ఉన్నాను? క్షమించలేని బంధకం. ఏసే చెప్పారు, క్షమించు. హృదయపూర్వకంగా క్షమిస్తున్నప్పుడు మనసులో ప్రవేశాలు. ఓకే, వాళ్ళు ఎంత కీడు చేసినా, రోమిలకు రాసిన 8:28, ఆయనకి ఇష్టమైన వారికి ప్రతి ఒక్క కీడుని మేలు కొరకు మారుస్తాడు. మనం ఏసైనా ప్రేమిస్తే ప్రతి కీడుని మేలు కొరకు మారుస్తాడట. మనకు విశ్రాంతి వెంటనే ఆ భారమంతా పోతుంది, మనసులో ప్రశాంతంగా విశ్రాంతి కలుగుతుంది.
కనుక మనకు కావాల్సింది దేవుని పిల్లలకే విశ్రాంతిని గురించి యేసయ్య మాట్లాడుతున్నారు. 10వ వచనం, ఫర్ ద వన్ హూ హ్యాస్ ఎంటర్డ్ హిస్ రెస్ట్ has himself also rested from his works as God did from his. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించింది. ఇప్పుడు ఇది యేసయ్య అన్ని చేసిన తర్వాత విశ్రాంతి పొందుకున్నట్లుగా మనం కూడా యేసయ్య అనే హృదయంలో చేర్చుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా దేవుని మీద విశ్రాంతి పొందాలి, దేవుళ్ళ విశ్రాంతి పొందాలి. కొన్నిసారి మనం ఏం చేస్తున్నామంటే ఏదేదో కార్యాలు చేసి గొప్ప చేయాలని అనుకుంటున్నాం. మనకి ఏమీ లేదు. దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుంటే విశ్రాంతి వచ్చేసేది. ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చొని మన విశ్రాంతిని పొందుకోవచ్చు. అదే యేసయ్య మనకి చూపించారు. మరియా మార్తా ఇద్దరు ఉన్నారు కదా. మరియా ఏం చేసింది? ప్రశాంతంగా కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నారని వినింది. ఒకే ఒకటి ప్రాముఖ్యం, అది మరియా ఎందుకుంది అన్నారు. మార్తా ఏం చేసింది? చాలా ప్రయాసం, అంతమందికి వంట చేయాలి, చాలా ప్రయాసపడుతుంది. కానీ యేసయ్య చెప్తారు, నువ్వు అనేకమైన విషయాల గురించి నువ్వు చింతిస్తున్నావు, కానీ మరియా ఒకే ఒకటి ప్రాముఖ్యం, దాన్ని ఏర్పరచుకుంది. ప్రశాంతంగా కూర్చొని వింటుంది. నువ్వు కలవరపడుతున్నావు, చింతిస్తున్నావు. మనకి యేసయ్య చెప్తున్నది, మనం కూడా చాలా ప్రయాసపడతా ఉన్నాం. అది చేయాలి, ఇది చేయాలి కాదు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వినాలి, లోబడాలి, దానికి తగ్గించుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవాలను అభిషేకించండి, నేను ప్రార్థన చేయాలి. నన్ను అభిషేకించండి. పరిశుద్ధ ఆత్మ అభిషేకం అంటే వేరే ఒక భాషలో మాట్లాడి ఎగిరి గందలు వేయటం కాదు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందిన వారు పరిశుద్ధంగా ఉంటారు. ఆలోచన పరిశుద్ధం, హృదయం తలంపులు పరిశుద్ధం, మాట పరిశుద్ధం, చూపు పరిశుద్ధం, పరిశుద్ధత కలిగి ఉంటారు. ఆ విశ్రాంతి మనం ప్రయాసపడని అక్కర్లేదండి. ఏమి ప్రయాసాలు ఏమీ అక్కర్లేదు. దేవుని సన్నిధిలో చాలా మంది ఇలా ప్రయాసపడుతుంటారు. మా ఇంట్లో ఇది జరిగితే మొక్కుబడి ప్రార్థన చేయటం తప్పులేదు. ఇది జరిగితే నేను ఒక ఫ్యాన్ కొనిస్తాను, ఆ ఫ్యాన్లో పేరు రాసి ఇస్తారు, మా కూతురు పేరు, ఇంట్లో ఉన్నవారు పేరు రాసి, ఇలాంటి పనులు చేస్తుంటారు. యేసయ్య ఏం చెప్పారు? కుడి చేయి చేసేది ఎడ చేసి తెలియనివద్దు అన్నారు. నువ్వు ఇచ్చేదే ఎవరికి తెలియకూడదు అంటున్నారు. కానీ చాలా చర్చలు చూడండి, అన్ని పేర్లు రాసి ఉంటుంది. మన ఊరే తెలియపరుస్తున్నాం. అదే మనం ఎప్పుడు చెప్తున్నాం. ఉపవాసం ఉన్నా కూడా చెప్పాలని అవసరంలా. నిన్ను చూసి ప్రార్థన చేసేది అసలు ప్రార్థన పర్రాలైనా అన్నట్లుగా మనం ఉండాలి. కానీ దేవుని ఎదుట రహస్యంగా మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కొన్ని యేసయ్య చెయ్యకూడదును చేస్తున్నదంతా ఈనాడు చేస్తున్నాడు. ఈనాడు యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన, పోస్టులంతా అంటిస్తుంటారు. యేసయ్య ఏం చెప్పారు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మత్తయి రాసిన 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలో వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చెయ్యి. నువ్వు బయట వచ్చినప్పుడు కూడా నూనె వేసి నిన్ను చూస్తే నువ్వు ఉపవాసం ఉన్నావనే తెలియకూడదంట. నువ్వు బిర్యానీ తిని బయట వచ్చినట్లు అనిపించాలంట చూస్తే. కానీ నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేయాలంట. యేసయ్య చెయ్యకూడదని చేసిందంతా ఈనాడు చేస్తున్నారు. అది కూడా పాపమే, అది కూడా పాపం. యేసయ్య ఏది చెయ్యకూడదున్నారో అది దాన్ని చేయటం అవిధేయత ఉన్నవాళ్ళ అవిధేయత అంతా పాపమే. మనం చేసే చాలా అవిధేయత ఈనాడు క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి, చాలా అవిధేయతలు జరుగుతున్నాయి. కనుక మనం యేసే విశ్రాంతి పొందాడు. 11వ వచనం చివరిగా, therefore let us be diligent to enter that rest so that no one will fall through the following the same example of disobedience. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుతున్నాం. చూడండి, వాళ్ళందరూ అవిధేయత కలిగి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కనుక మీరు జాగ్రత్త పడండి, విశ్రాంతిని పొందలేక జాగ్రత్త పడండి. మనం అనుకుంటాం, నేను మంచి క్రైస్తవుడుగానే మరణించాను కదా, మళ్ళీ ఎందుకు యేసయ్య నాకు పరలోక రాజ్యం ఇవ్వలేదు అంటే మనం ఆలోచన చేయాలి. పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ నేను పడిపోతానో జాగ్రత్త పడాలి. అందరిని క్షమించాలి. ఈ ఉదయకాలం యేసయ్య నాతో మాట్లాడారు. నేను ఆ సంఘటననే నేను చెప్పాను, ఎందుకంటే ఈ వాక్యం వాళ్ళు విన్నారనుకోండి, ఏమో నా గురించి చెప్తున్నాను అనుకుంటారు. ఎందుకంటే ఉదయకాలం యేసయ్య నాతో మాట్లాడారు. యేసయ్య ఏం చెప్పారు? మీరిద్దరిని క్షమించిన ఎడలా తెలియదు.
కదా 1000 సారి అయినా చెప్పి ఉంటాను సంఘంలో, మీరు ఇతరులు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించారు. ఇప్పుడు సిలువ మీద ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశారు? తండ్రి ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, క్షమించారు. నాకు యేసయ్య చివరి సిలువ మీద కూడా చేసి చూపించారు, క్షమాపణ చూపించారు. కనుక మనం విశ్రాంతిని పొందుకోవాలంటే దానికి యేసయ్య విశ్రాంతి పొందారు. ఒకవేళ యేసయ్య క్షమించకపోయి ఉంటే ఆ విశ్రాంతి పరలోకపు తండ్రి లేపి ఉంటారో ఏమో తెలియదు. ఏంటంటే యేసయ్య పరిపూర్ణంగా చేశారు కనుక ధైర్యంగా చెప్పగలిగారు, సమస్తము సమాప్తమైంది, నేను అన్నిటినీ చేశాను. యేసయ్య విశ్రాంతి పొందుటకు లోబడ్డారు, దేవుని ఆజ్ఞకి లోబడ్డారు కనుకనే ధైర్యంగా చెప్పగలిగారు. మనం కూడా మరణించే ముందు చెప్పగలిగాను. ఆ మరణం హాస్పిటల్ మంచి మీద రావచ్చు, లేదు రోడ్డు మీద ఒక లారీ మన మీద ఎక్కి వెళ్ళవచ్చు, ఆ మరణం ఇంట్లో రావచ్చు, లేదు ఆ మరణం మన కాలు జారి మనం బాత్రూంలో పడి నడువు విరిగి ఎలాగైనా మరణం వచ్చు. కానీ ఎప్పుడు మరణం వచ్చినా మనకు ఒక నమ్మకం ఉండాలి, నేను దేవుని వాక్యంలోకి లోబడ్డాను, నేను తగ్గింపు కలిగిన వ్యక్తిగానే నేను సంఘంలో ఉన్నాను, సంఘంలో ఎవరినైనా నేను ద్వేషించలేదు, ఎవరికంటే గొప్ప వ్యక్తిగా నేను ఎంచలేదు, నేను ఎవరిని క్షమించగలను, నేను ఎవరు లేరు, నాకు ద్రోహం చేసిన వాళ్ళను పాడు చేసిన వాళ్ళందరినీ నేను క్షమించగలిగాను. మనకు అప్పుడే విశ్రాంతిలో మనం ప్రవేశించగలుగుతాం. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి,